మాస్ మహారాజా హీరో రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ పర్ఫార్మెన్స్ కి డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ గ్లామర్ తోడవడంతో మూవీకి హైలైట్ గా చెప్పుకోవాలి. రవితేజ హీరోగా వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ ఎలా ఉంది? ఇద్దరు భామల మధ్య మాస్ మహారాజా పండించిన కామెడీ వర్కౌట్ అయిందా వంటి సందేహాలపై విశాఖ పబ్లిక్ ఒపీనియన్ ఒకసారి చూద్దాం. రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన భర్త మహాశైలకి విజ్ఞప్తి ఈరోజు ఆ ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలైంది. ఫస్ట్ ఓవరాల్ గా ఆ పాజిటివ్ టాక్ తోనే సినిమా నడుస్తూ ఉంది. ఇప్పుడే వైజాగ్ కూడా ప్రీమియర్ షో అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు కూడా సినిమా చూసిన ఆనందం బయటకు వస్తూ ఉన్నారు. వారి మాటలోనే సినిమా ఎలా ఉంది, రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సినిమా చాలా బాగుందండి. రవితేజ గారిని మేము ఏదైతే మిస్ అయ్యామో ఫ్యాన్స్ కన్నా రవితేజ గారిలో అది మాకు అలా చాలా దీనిగా చూపించారు. అంటే ఒకప్పుడు దుబాయ్ సీన్లో రవితేజ గారి కామెడీ కానీ, వెంకీలో కానీ ఆయన కామెడీ ఏదైతే మేము ఇన్ని రోజులుగా 5 సినిమాల్లో మేము ఏదైతే మిస్ అయ్యామో ఆ కామెడీ ఈ సినిమాలో చూపించారు. రవితేజ గారిని ప్రాపర్గా మనం వాడుకోగలిగితే మాత్రం డైరెక్టర్లు అనేవాళ్ళు ఆయన అవుట్పుట్ ఇలా ఉంటుందండి. అంతేగాని రవితేజ గారు ఏదో ఛాన్సులు ఇస్తున్నారు కదా, ఏదో చేసి పడిపోవాలి అన్నట్లుగా చేస్తే మాత్రం ఇప్పటివరకు మేము ఏమైతే ఆటుపోట్లు ఎదుర్కొన్నామో అలాగే ఉంటాయండి. సో రవితేజ గారికి కూడా ఏదో వస్తున్నారు కథలు ఇస్తున్నారని కాకుండా మంచి కథలు చేసుకోండి, మంచి కథలు తీసుకోండి, మా ఫ్యాన్స్కి మంచి హిట్ ఇవ్వాలని ఎప్పుడు కోరుకుంటున్నాం. జనాలు అంటే మీకు ఎప్పుడు హేట్రేట్ లేదు. ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా అభిమానించే హీరో రవితేజ అండి. అలాంటిది గత కొద్దిదేళ్ళుగా కొంచెం ఇదయ్యారు. అయినా మళ్ళీ ఈ సినిమాతో భర్త మహాశైలకు అనే సినిమాతో మళ్ళీ ఆయన పుంజుకుంటారు. మళ్ళీ ఆయన రికార్డులు తిరగరాస్తారు. ఆయన విజయం మళ్ళీ చూడబోతున్నాం. జై రవితేజ. కిక్ కానీ లేకపోతే డాన్ సీన్ కానీ, దుబాయ్ సీన్ కానీ ఇట్లాంటి సినిమాలో ఆయన కామెడీ ట్రాక్ జనాలకి బాగా కనెక్ట్ అయింది. సో ఈ మధ్యకాలం ఆయన కొంచెం కామెడీ తగ్గింది. కంటెంట్ కానీ, మూవీస్ కానీ సబ్జెక్ట్ వైపు వెళ్తున్న ఈ తరుణంలో మరలా రవితేజకి ఇది కంబ్యాక్ అనుకోవచ్చు. ఖచ్చితంగా కంబ్యాక్ అనుకోవచ్చండి. ఎందుకంటే ఇందులో ఎల్విస్ అనే క్యారెక్టర్ మీరు చూసుకుంటే దుబాయ్ సీన్లో కొంచెం ఆయన ఎటకారం, ఆయన ఇది ఎలా ఉంటుందో వెంకీలో కానీ ఎటకారం ఆ టైప్ ఇది. పైగా డైరెక్టర్ గారు కూడా ఓల్డ్ సాంగ్స్ తీసుకొని కొంచెం మంచిగా ఇచ్చేయడం ఇవన్నీ కొంచెం బాగా కుదిరాయి. అందులోని కార్తీక్ దీపం అనే మీమ్ టెంప్లెట్స్ అన్ని కొంచెం బాగా వాడుకున్నారు. కమెడియన్స్ కూడా బాగా వాడుకున్నారు. మెయిన్గా సునీల్ గారి తలక దీన్ని రవితేజ గారి తలక టైమింగ్ చాలా మంచిగా అనిపించింది. అసలు రవితేజ గారు ఒక్కరు చాలండి సినిమాను అలా తీసుకెళ్ళడానికి. అంటే కొంతమందికి దీనికి అనిపించవచ్చు ఎమోషన్ ఉన్నట్లుగా. ప్రతి సినిమాలో ఎమోషన్ కామెడీ అనేది కామన్ అండి. ఇంతకుముందు అలాగా అంటారు రవితేజ గారు హీరోయిన్లతో చిన్న హీరోయిన్లతో చేస్తారు, అలా చేస్తారని వచ్చేది. ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అనేది కాకుండా జస్ట్ ఒక సినిమాలో మనం చూడగలిగితే చాలా బాగుంటుంది. సాంగ్స్ పరంగా మంచిగా అనిపించింది. రవితేజ గారు కామెడీ టైమింగ్ బాగుంది. మంచి కంబ్యాక్ అని అనుకోవాలి. ఫ్యాన్స్కి మాత్రం మంచి ఇది ఇచ్చారు. పండక్కి సరే సూపర్ సినిమా. కిషోర్ తిరుమల డైరెక్షన్ ఎలా ఉంది? ప్రీవియస్ సినిమాలకి ఈ వేసులకి ఏమైనా డిఫరెంట్ కనిపించింది? అంటే కిషోర్ తిరుమల గారు ఫస్ట్ టైం ఫండీల్లోకి రావడం, అతను ఎప్పుడున్న మనం ఎమోషన్ కానీ ఇలాంటివి ఎప్పుడు చూడడం, చిత్రలహరి కానీ ఇలాంటివన్నీ. సో ఫస్ట్ టైం అనేది అతను కామెడీ జోనర్లోకి వచ్చారు. కొంచెం బాగా హ్యాండిల్ చేశారని అనిపించుకున్నారు. కొంచెం మంచిగా ఇచ్చారు మాకు అవుట్పుట్ మాత్రం. నెక్స్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా రవితేజ గారితో ఎవరైతే అప్కమింగ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా రవితేజ గారిలో ఇండస్ట్రీని బాగా తీసుకొని అతన్ని మనం బాగా ఆడుకోగలిగితే ఆయన ఇండస్ట్రీని మంచి కంబ్యాక్లు ఇస్తారండి ఆయన. ఓవరాల్గా పండగ సినిమా ఏది? భర్త మహాశైలకు విజ్ఞప్తి. అంతేనండి. రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది తిరుమల గారిది? ఇప్పుడు రవితేజ గారు ఇప్పుడు ఉన్న యాక్టింగ్లో కన్నా వెరైటీగా కనిపించింది నాకు ఈ యొక్క పిక్చర్లోనూ. రవితేజ యాక్టింగ్ ఆయన ఇప్పటి వరకు అలాటగా పిక్చర్లోనేది యాక్ట్ చేయలేదు. ఆయన రప్పుగా యాక్ట్ చేస్తాడు, కానీ ఇప్పుడు కామెడీ రోల్లోనే వెళ్ళిపోతూ చాలా చక్కగా యాక్ట్ చేశాడు. అందులో పాటలు బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి. పిక్చర్ అంతా ఫ్యామిలీతోటి హ్యాపీగా చూడవలసిన పిక్చర్. కామెడీ ట్రాక్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్? కామెడీ ట్రాక్ బాగుంది, సీరియస్ కూడా ఉంది. అది కూడా చాలా చక్కగా నీట్గా యాక్ట్ చేశాడు. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? అయితే చాలా బాగుందండి. అందరూ కూడా సినిమాల్లోనే డబ్బింగ్ సాంగ్లు అవి ఉంటాయి కానీ సీరియల్ సాంగ్లు కూడా డబ్బింగ్గా పెట్టడం రవితేజకి అది వచ్చింది. చాలా ఫన్గా ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్గా కూడా బాగుంది. సినిమా అంతా అసుకు లేకుండా చాలా నీట్గా చూడాలనిపించింది. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో రవితేజ తీస్తే చూడాలనుకుంటున్నాం. అలాగే సీరియల్లో సాంగ్స్ కూడా చాలా చక్కగా ఇసుపు లేకుండా ఆ పాటలో కూడా డ్యాన్స్లు వేయొచ్చు అని చెప్పి రవితేజ నిరూపించాడు. చాలా ఆనందకర విషయమే. సినిమా అయితే చాలా బాగుందండి. ఇంతకీ భర్త మహాశైలకి ఏం విజ్ఞప్తి చేశారు, భర్తలకు ఏం సూచించారు, ఏం సలహా ఇచ్చారు రవితేజ? భర్తలకి అంటే ఇది రవితేజ మాస్ మహారాజా అంటే ఎవరికి నేను ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మనకి ఏ సినిమా చూసినా సరే ఆయన క్రేజ్ తగ్గలేదు. సూచన అంటే భర్త మహాశైలు వచ్చి
ఆ సూచనలు తీసుకుంటే థియేటర్లోకి వచ్చి రవితేజ ఇచ్చిన సూచనలు తీసుకుంటే చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఉపయోగపడే విధంగా మాస్ స్టైల్లో చెప్పారు. అదంతా మీరు మర్చిపోకుండా త్వరగా వచ్చి భర్త మహాశయులు అందరూ త్వరగా ఆయన ఇచ్చినటువంటి సూచనలు తీసుకుంటారని, చూస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఫ్యామిలీ పండగకి ఏంటంటే మనకి రవితేజ గారు మరొక గిఫ్ట్ ఇచ్చినట్టు భావిస్తున్నాం. అంటే సినిమా కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది. ఎలా ఉంది కిషోర్ తిరుమల డైరెక్షన్ ఎలా ఉంది? ఆయన ప్రీవియస్ సినిమా కూడా చాలా లవ్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది స్టోరీ అని. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? బాగుందండి మూవీ, చాలా బాగుందండి. మూవీ చాలా బాగుంది. మన యాక్చువల్గా రవితేజ అన్న ఫ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్న కామెడీ టైమింగ్ కానీ, మూవీలో సాంగ్స్ కానీ, అన్ని యాక్టింగ్ కానీ చాలా హ్యాపీ అనిపించింది. పొంగల్కి మాత్రం ఇటు కొట్టేసారు అన్నయ్య. ఎంజాయ్ చేయొచ్చండి మూవీకి వచ్చిన అందరూ, ప్రతి ఒక్కరు కూడా. రవితేజ ఫ్యాన్ అయినా కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు వచ్చినా సరే మూవీని చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ ఫన్ ఉంటుంది. ట్రోల్స్తో సంబంధం లేకుండా ఒక మూవీలో చూడండి, చాలా ఫీల్ అవుతారు. గుడ్ మూవీ, సూపర్ అన్న. జై రవితేజ. ఏదైతే కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ భర్త మహాశైలకి విజ్ఞప్తి మాస్ మహారాజా రవితేజ, ఇది ఒక కంబ్యాక్గానే ఆయన ఫ్యాన్స్ కానీ మిగతా ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. ఏదైతే రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గిందని చెప్పచ్చు. అయితే బట్ ఆయన కామెడీ ట్రాక్ కానీ ఆ నటన విశ్వరూపం ఈ సినిమా ద్వారా మరలా కనిపించింది. ఖచ్చితంగా సంక్రాంతికి మరొక బ్లాక్ బస్టర్ బరిలో ఈ చిత్రం కూడా నిలిచింది. ఖచ్చితంగా రవితేజ కెరీర్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి సన్నివేశం కావచ్చు, కామెడీ సీన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, అన్ని రకాల మేళవింపు ఈ సినిమాలో ఉంది. ఖచ్చితంగా ఇది రవితేజ కెరీర్కి ఒక మైల్ స్టోన్గా ఈ సినిమా ఉండబోని చెప్పి కూడా చూసిన ప్రేక్షకులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.